రైట్. తెలంగాణలో ఓట్ల కోసం పార్టీలు హామీలు ఇవ్వడం ఓకే. ఇప్పటివరకు చాలా చూసాం. నాకు తెలిసి నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. నేను 20 ఏళ్ళుగా ఉన్నాను జర్నలిస్ట్‌గా. ఓటుకు బంగారం ఇస్తామనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మి పేరుతో. ప్రకటించారు అది. అదే మేనిఫెస్టోలో పెడతారు. ఆల్రెడీ చెప్తున్నారు క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకటించబోతున్నారని విన్నాను నేను. హ్మ్. ఇది నాకు చాలా కాలం క్రితం హ్మ్. 2000 తమిళనాడులో మీకు గుర్తుందో లేదో కలర్ టీవీ ఇచ్చారు జయలలిత గారు. డిఎంకే 2007లో అనుకుంటా హ్మ్. హ్మ్. ఆ సంవత్సరం 2006 2002 అనుకుంటా. 2006 ఎలక్షన్ తర్వాత 2001 ఎప్పుడు ఎందుకో కరుణానిధి గారు గెలిచిన ఎలక్షన్. అవును. నేను ఎన్నికల సంఘానికి మొత్తుకున్నాను. హ్మ్. పార్టీలు హామీలు ఇవ్వాలి ఎలక్షన్లో. పార్టీల హామీలు కోర్టులు కానీ ఎన్నికల సంఘం కానీ ఆపకూడదు. ఇది రాజకీయ ప్రక్రియ అది. కానీ ఒక గీత ఉంది. ఆ గీత ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి ఉన్న బాధ్యతల విషయంలో హామీ లేదన్నమాట. హ్మ్. ఖచ్చితంగా పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానికి బాధ్యతలో ఒకటి కదా. అంతే. ఒకళ్ళు ఉచిత బియ్యం అనొచ్చు, ఇంకోటి అది కాదు ఇంకోటి అనొచ్చు. ఏ రకంగా ఇద్దామనే విషయంలో చర్చ కావచ్చు. వ్యవసాయాన్ని పెంచడం ప్రభుత్వం బాధ్యత కదా. ఒకడు ఉచిత విద్యుత్ అనొచ్చు, నేను ఇంకోటి చెప్పచ్చు. అట్లాగే మంచి విద్య అందరినీ అవసరం కదా. ఒకళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, ఫలితం లేకుండా నేను అలాగే ఇంకో రకంగా చేద్దామనొచ్చు. అలాగే ఆరోగ్యం కావచ్చు. కానీ ఇవన్నీ ప్రభుత్వాల బాధ్యతలు, దానిలో ఎవరికి అనుమానం లేదు, రాజ్యాంగబద్ధ బాధ్యతలు. కలర్ టీవీ ఇవ్వటం ఏ రకంగా ప్రభుత్వం బాధ్యత? అసలు నీకు ప్రభుత్వానికి కలర్ టీవీకి సంబంధం ఏంటి? లేకపోతే సినిమా టికెట్లు ఫ్రీగా డబ్బులు ఇస్తారంటే సంబంధం ఏంటో నీకు అసలు? నేను అది రేషియో పెట్టాను. మామూలుగా అసలు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాన్ని మీరు అడ్డుకోకూడదు, వాళ్ళ హామీలను మీరు అడ్డుకోకూడదు. రాజకీయాలను మీరు ప్రజలు తెలుసుకుంటారు. కానీ రాజ్యాంగ పరిధి దాటినట్టయితే ఖచ్చితంగా ఆపాలి అని ఇంకో మాట చెప్పాను. కలర్ టీవీలు రాజ్యాంగబద్ధమైనవి కావు. ఇది ఒప్పుకుంటే రేపొద్దున తులం బంగారం ఇస్తూ ఉంటాను. ఈ మాట చెప్పాను, రాతపూర్వకంగా చెప్పాను. ఎగ్జాంపుల్గా చెప్పారు. అప్పుడు రేపొద్దున తులం బంగారం ఇస్తూ ఉంటాడు, మీరు ఎలా కాదంటారు? ఇంకొకటి వచ్చి పాపం పేదలు చాలా కష్టపడుతున్నారు, తాగడానికి డబ్బు ఖర్చు పెడుతున్నారు, నెల నెల 5 సీసాల మద్యం ఇస్తానని చెప్పంటే మీరు ఎలా ఆపుతారు? ఈ మాట అంటే నవ్వు వస్తుంది మనకి. కానీ దానికి తేడా ఏముంది? ఇది రాజ్యాంగబద్ధం కాదు, అది ప్రభుత్వం బాధ్యత కాదు మద్యం ఇవ్వటం. కాబట్టి ఇక్కడ ఒక గీత దాటారు. మీరు ఇక్కడ దీన్ని కొరడా జులింపించండి, మామూలుగా మీరు అడ్డుకోకూడదు. ఇక్కడ అడ్డుకోండి, ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే చూద్దాం ఈ ఆర్గ్యుమెంట్ అని చెప్పి నేను గట్టిగా వాదించాను. ఎన్నికల సంఘం సన్నాయి నొక్కులు నొక్కి నేను రాశాను కాబట్టి వెంటనే డిస్మిస్ చేయలేక ఒక 2 పేజీల ఆర్డరు, చాలా మీరే చెప్పారు జోక్యం చేసుకోకూడదని. నేను అది కూడా ఎప్పుడు జోక్యం చేసుకోవాలో కూడా చెప్పాను, దానికి రీజనింగ్ కూడా చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పింది చెప్పాను. ఈ 3 అంశాలు ప్రస్తావన చేశాను. ధైర్యం చాలు, బేరాలు పలకటమే కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో మన రాజ్యాంగ సంస్థలకు స్పష్టత లేక, ధైర్యం చాలక, పత్రికల్లో ప్రచారం కోసం హోరు వేరు, దేశ భవిష్యత్తును గురించి ఆలోచించి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాన్ని చాలా జాగ్రత్తగా విచక్షణతో ఉపయోగించడం వేరు. అలాగే ఎవరు సుప్రీంకోర్టు తీసుకెళ్ళి ఇప్పటిదాకా సుప్రీంకోర్టు దాన్ని వినలేదు. అంచేత ఇది ప్రజల చేతుల్లోనే ఉంది. ఇది ఒక గీత. రేపొద్దున నేను ఇప్పుడు ఎలాగైతే ఆనాడు ఒక తులం బంగారం అనేది హాస్యాస్పదం అనిపించిందో, ఇప్పుడు నేను అంటున్నటువంటి 5 సీసాల మద్యం ఇస్తామని చెప్పన్నది ఇంకో 10 ఏళ్ళు పోయినా అది వచ్చిన ఆశ్చర్యపోవాలి. ఎందుకు మీకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు మేము అధికారంలోకి వస్తే 70 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామంటూ ఇంకోటి ఫ్రీగా ఇస్తారంటారు. నెక్స్ట్ అదే కదా. రైట్ సార్, మీ టైం ఎక్కువ తీసుకొని కంక్లూడ్ చేస్తూ, రాచకొండ గుట్టల్లో అమరావతి తరహాలో ఒక కొత్త సిటీని మేము తీసుకొస్తామంటే ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ, ఎక్కడన్నారు? రాచకొండ పరిసరాల్లో, మన హైదరాబాద్ రాచకొండ పరిసరాల్లో అమరావతి తరహాలో ఒక సిటీని తీసుకొస్తామని మాట్లాడతారు. హైదరాబాద్కి ఇంకా అటువంటి అవసరం ఉంటుందా? మనకి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. మనకి ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ సిటీ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏమి హైదరాబాద్ అంతా ఇంకా మీకు, కానీ అంతా హైదరాబాద్లో జరగటం మంచిది కాదు. ఇప్పటికే నా దృష్టిలో బహుశా 80% ఆర్థిక వ్యవస్థ 90% ఆశ్చర్యపోకర్లా హైదరాబాదు చుట్టుపక్కలనే ఉంది. చిన్న పట్టణాలు పెరగాలి. ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది, ముఖ్యంగా తెలంగాణకు వర్తిస్తుంది. అంటే హైదరాబాద్ మరీ అసలు మిగతా తెలంగాణతో పరిస్థితి తలబరువు చాలా ఎక్కువైపోయింది. బ్రీతింగ్ స్పేస్ కూడా లేకుండా పోతుంది. తలబరువు చాలా, మిగతాదంతా 10% అయ్యి రాజధాని చుట్టుపక్కల 90% అవటం దేశంలో ఎక్కడ. ఎందుకంటే చిన్న రాష్ట్రం కాబట్టి. ఇప్పుడు బెంగళూరు, మీకు చెన్నపట్నం, బాంబే ఉన్నా కూడా పెద్ద రాష్ట్రాల్లో ఇది నగరం. చాలా బలమైన నగరాలైనా కూడా రాష్ట్రం మొత్తంలో వాటి వాటా ఎక్కువ లేదు. మనది చిన్న రాష్ట్రం కాబట్టి
ఇక్కడ 90% అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఓకే. అప్పుడు కొంచెం అప్పుడు ఉండేది. రెండోది, దేశమంతా కూడా ఒక విషయం మర్చిపోతున్నాం. నగరాల్లో పేదరికం పెరుగుతోంది. గ్రామీణ పేదరికం కంటే నగరాల్లో పేదరికం చాలా దుర్భరంగా ఉంది ఇవాళ. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఏ ఆలనా పాలన లేనివాడు పాపం చిన్న చిన్న నైపుణ్యంతో, పెద్ద నైపుణ్యం వచ్చి కాదు, మీరు హైదరాబాద్ ఉన్నారని మీకు ఒక స్కిల్ ఉంది, ఈ స్కిల్కి హైదరాబాద్ తప్పదు. ఒక సినిమా డైరెక్టర్, యాక్టర్ ఉన్నారంటే ఆ స్కిల్ ఉంది, తప్పదు. ఒక సైంటిస్ట్ ఉన్నారంటే తప్పదు, యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే తప్పదు. కానీ ఒక ప్లంబర్ హైదరాబాద్ ఎందుకు రావాలి? ఒక కార్పెంటర్ హైదరాబాద్కి ఎందుకు రావాలి? ఎలక్ట్రీషియన్ హైదరాబాద్కి ఎందుకు రావాలి? మనుషులు ఎక్కడుంటే అక్కడ పనులు ఉంటాయి కదా. హైదరాబాద్కి వస్తే ఏమవుతుంది? నీకు వచ్చేదేమో చాలే చాలని ఆదాయం. ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా, ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడానికి 10-15 వేలు వస్తే చాలా గొప్ప. చాలామందికి గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్ళకి అంతే. మీకు తెలుసు కదా ఏం జరుగుతుంది ఇక్కడ. ఇళ్ళద్దేమిటి? ఇల్లు ఇక్కడ ఉంటే పని చేసే చుట్టూ ఉంటే రోజు 10 కిలోమీటర్లు వెళ్ళటం రావటం ఏమిటి? ఒళ్ళు హోనం కావటం ఏంటి? చిన్న సమస్య వస్తే ఆలనా పాలన ఏంటి? వలస వచ్చే వాళ్ళలో పేదలు చాలామంది కుటుంబం కూడా రాదు. అవును, ఒక్కడే ఉంటాడు ఇక్కడ, లేకపోతే ఒక మహిళ ఉంటుంది ఇక్కడ. ఏ చిన్న సమస్య వచ్చినా, అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు మనకు కూడా ఇంత ఆర్భాటం ఉంది కూడా, ఫ్లూ వస్తే మనం ఆ రోజున ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. మన కుటుంబం మనం చదువుకోవాలి, మరొకళ్ళు వచ్చి ప్రేమ చూపెట్టాలి, ఇంకా ఉండాలి. వాళ్ళు పట్టించుకున్నాడు అసలు. చిన్న సమస్య వస్తే వాళ్ళ జీవితం ఏంటి? ఇదే ఆ పల్లెటూరుకి దగ్గరలోనే 10-15 కిలోమీటర్ల దూరంలో పట్టణం ఏముంది. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీ అన్ని చోట్లకి వచ్చేసింది, ఈ మొబైల్ ఫోన్ వచ్చేసింది. ప్రభుత్వాల పుణ్యం కాదు, ఇతర కారణాల వల్ల వచ్చింది. కరెంటు కూడా ఈ మధ్య కొంచెం పెరుగుతుంది. ఇక మంచి రోడ్లు, మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆ గ్రామాలకి పట్టణానికి కనెక్టివిటీ, మంచి స్కూళ్ళు, ఎడ్యుకేషన్ కోసం కూడా చాలామంది ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు. ఉన్నంతలో కాస్త మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇది ఉండి, టౌన్ ప్లానింగ్కి మీరు రెగ్యులేట్ చేస్తే మిగతా అంతా ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది. దాకా అమరావతి అట్ట 1,00,000 కోట్లు అన్నారు, మీరు పెట్టక్కర్లేక. అక్కడ ఇప్పుడే చాలా చోట్ల అవకాశం ఏమాత్రం ఒక జంక్షన్ ఉందంటే టకటక రాళ్ళు వేసేస్తున్నారు, ఇళ్ళ స్థలాలు అంటున్నారు, మరొకటి అంటున్నారు, వచ్చేస్తారు. ఎకానమీ పెరుగుతుంది. అక్కడికి ఒక 10-15 ఏళ్ళలో సహజంగా ఇన్సిట్యూ అర్బనైజేషన్ అంటాం. ఎక్కడికో దూర ప్రాంతాలకు వలసపోవడం కాకుండా స్థానికంగానే పట్టణీకరణ జరుగుతుంది. అప్పుడు అక్కడ 15,000 జీతం వచ్చినా కూడా, ఆదాయం వచ్చినా కూడా ఆ జీవితం చాలా హాయిగా ఉంటుంది. గ్రామంలో చూసుకుంటారు, ఇక్కడ చూసుకుంటారు, ఆలనా పాలన చుట్టూ బంధువులు ఉన్నారు, కుటుంబం ఉన్నది, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు ఒక మనిషిగా అక్కడ నిబ్బరంగా బతకగలుగుతారు. అది లేకపోతే ఈ దేశం నరకాన్ని చూడబోతుంది నగరాల్లో. ఇప్పటిదాకా ఏంటంటే కుటుంబ వ్యవస్థ బలమైంది కాబట్టి సంప్రదాయాల కారణంగా మన దేశంలో పెద్ద నేరాలు ఇంకా రావట్లా. నేను తప్పు చేస్తే ఇంట్లో ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం అన్నది. ఈ మహానగరాలకి ఇలా వలసపోతే కొంతకాలం పోయాక దుర్భరమైన దారిద్ర్యంలో ఈ కసి పెరిగి ఇక ఎవడు పట్టించుకునే వాళ్ళు ఉంటే మీ ముఖ్యమంత్రి తెలిసిన వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా నేరాలు, హింస రూపంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది దేశానికి మంచిది కాదు, పేదలకి ధర్మం కాదు. మీరు ఈ మధ్య కేటీఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు. అప్పటి నుంచి మీకు మీ భుజాలపైన టీఆర్ఎస్ కండువా వేస్తున్నారు చాలామంది. కొంతమంది తిట్టుంటారు. ఏంటంటే మనకి ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడ ఏపీలో కొంతమంది వైసీపీ కండువా వేశారు. మీకు ఇష్యూ వైజ్ స్టాండ్ తీసుకుంటామన్న సంగతి మర్చిపోతున్నారు. మనకి ఇదేది శత్రు రాజ్యాల మధ్య పోరాటం కాదు. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఒక సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, లేకపోతే ఎల్కే అద్వానీ గారు కావచ్చు, కొంతమంది వాజ్పేయి గారు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళెవరూ మనకు బద్ధశత్రువులు కాదు. నిజంగా మీరు రాజకీయాన్ని నమ్మినట్టయితే, రాజకీయం ఏంటంటే ప్రజల్లో చర్చను పెంచేది, ఆరోగ్యకరమైన చర్చను, అభిప్రాయ భేదాలని సమన్వయం చేసేది, ప్రజల మద్దతు కోరి ఒక ఎజెండా ఇచ్చి పరిపాలనను అమలు చేసేది, ఒక నిర్మాణాత్మకమైన చర్చ చేపట్టేది. ఏ రాజకీయం అంటే ఏదో అది చేస్తున్నాను నేను. మనం ఏమనుకుంటున్నాం, ఇది 2 శత్రు రాజ్యాల మధ్య పోరాటం. పూర్వకాలం మనకి తెలుగునాటే చిన్న చిన్న రాజ్యాలు ఉండే, వెలమ రాజులు, రెడ్డి రాజులు, మరొకళ్ళు. ఆ రోజుల్లో ఏం చేసేవాడు అంటే ఈ రాజు ఆ రాజును సఫా చేసేవాడు, చేసేసి కపాలాన్ని తీసేవాడు, చేసి దీన్ని ఈ పైన ఉన్నదాన్ని ఉమ్మి వేయడం కోసం వాడేవాడు. అంటే అల్టిమేట్ ఇన్సల్ట్ అన్నమాట. ఆ చచ్చిపోయిన రాజు కొడుకు మంచి సైన్యాన్ని సమకూర్చుకుని వాడు వచ్చి వీడి తలకాయ తీసేవాడు, మళ్ళీ వీడి కపాలను తీసి వాడు వాడేవాడు. ఇదా రాజకీయం అంటే? అంటే ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే పర్టికులర్గా ఏదైనా మీరు ఒక మాట ఇటు మాట్లాడారంటే అటు వేసేస్తారు, ఇటు మాట్లాడితే ఇటు వేస్తారు. కాబట్టి నేను ఏదో ఒక సైడ్ ఉండాలి తప్ప మీరు ప్రజలందరినీ కోరేది
వాళ్ళ సైడ్ మీరుంటాం కాదయ్యా, మీ సైడ్ వారు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీ బతుకుల కోసం పాలిటిక్స్, కానీ పాలిటిక్స్ కోసం మీరు బానిసలు కాదు. అధికారంలో కూర్చున్న వాడిని మీరు పోషిస్తున్నారు. మీరు లేకపోతే వాడు నథింగ్, వాడు నిరర్ధకుడు, వాడికి ఏమీ లేదు సొంత ప్రతిభ. ఎందుకు కొరగాడు వాడు? మీ ఓటు వల్ల, మీ పన్నుల డబ్బుతో వాడి విలాసాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి మీరు చూడాల్సింది ఏ ఇష్యూ మీద వాడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు. నాకు పనికి వస్తున్నారా, పనికిరాదా, నాకు లాభం, అది కరెక్ట్, నాకు లాభం లేదు, అది అనవసరం. వాడి కులం, వాడి వర్గం, అది నీకేమన్నా, వాడి కులం అయితే నీ పిల్లకి పెరిగిస్తున్నాడు, వాడి కోట్లు ఉంటే నీకేమన్నా కోట్లు దానం చేస్తున్నాడు సొంతంగా. కులం పేరుతో నిన్ను నీ నెత్తినెక్కి తొక్కేసి అక్కడ కూర్చుంటున్నాడు. ఇవాళ రెడ్ల రాజ్యం అనుకుంటున్నారు, రెడ్లు బాగుపడుతున్నారా? టీడీపీ అంటే కమ్మ రాజ్యం అనుకుంటున్నారు, కమ్మ వాళ్ళు బాగుపడుతున్నారా? వాళ్ళ బతుకులు వాళ్ళగా చూసుకునేది. రేపు పవన్ కళ్యాణ్ వస్తే, చిరంజీవి గారు వస్తే కాపు రాజ్యం వస్తున్నామన్నారు, కాపులన్నా బాగుపడుతున్నారా? వీళ్ళందరూ కూడా వీళ్ళ పేరుతో ఉన్న నాయకుల్ని పెంచడం కోసం వాళ్ళ డబ్బంతా తగలేసుకుని వాళ్ళు హోనం చేసుకుంటున్నారు. నిజంగా సార్, నిజంగా వీళ్ళేం బాగుపట్టాల. కానీ వాళ్ళని ఒక ఉన్మాదం, ఒక ఉద్రేకం తీసుకొచ్చి ఇది ఒక శత్రు రాజ్యాల మధ్య పోరాటంలాగా, ఒక ట్రైబల్ వార్ లాగా తయారు చేశాం. సిగ్గుపడాలి. నేను ఎప్పుడు అంశాల ప్రాతిపదికన మాట్లాడతాను. కేసీఆర్ ఆర్టీసీ ప్రభుత్వంలో భాగం కాకూడదు నేను సమర్థించాను. తర్వాత ఆయన కలిపాడు, వ్యతిరేకించాను. కేసీఆర్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా? విధానాన్ని, ఆ విధానం, నేను ఎప్పుడు విధానానికి ఒక రకంగానే ఉన్నాను. విధానాన్ని మార్చుకుంది వాళ్ళు. కేసీఆర్ ఒకప్పుడు అధికారంలోకి వచ్చే కొద్ది నెలల ముందు ఈ మెట్రోని ధ్వంసం చేస్తా అన్నారు. బహిరంగంగా కోపడ్డాను. తెలంగాణ నిర్మాత మీరు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాల్సిన విషయం. మనకు తెలంగాణకి మణిమాకుటమానంగా హైదరాబాద్ నగరం మెట్రోని ధ్వంసం చేస్తానన్నారు. అర్థం ఉందేమన్నా, నోటికి అవాకులు చౌకులు మాట్లాడతారని చెప్పాను. ఆయన మౌనం అయిపోయాడు. తర్వాత మెట్రోని పెంచుతా అన్నారు. మెట్రోని పెంచడం అవసరం, కానీ అనవసరంగా పెంచొద్దు, ఖర్చు పెంచొద్దు అంటున్నాను. రింగ్ రోడ్ దాకా పెంచాలని దాన్ని. ఇప్పుడు జనం లేని చోట, నిర్మానుష్యంగా ఉన్న చోట కాదు చేయాల్సింది. నేను ఎప్పుడు, ఇప్పుడు రొనాల్డ్ రేగన్ ఒకసారి ఎప్పుడు అడిగాను, ఆయన డెమోక్రాటిక్ పార్టీలో ఉండేవాడు మొట్టమొదటిలో. తర్వాత రిపబ్లికన్ పార్టీకి నాయకుడు అయినాడు. ఏమంటే మీరు పార్టీ మారారు ఏమిటన్నాడు. నేను మారలేదండి, ఆ పార్టీ నన్ను వదిలి వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. నేను అక్కడే ఉన్నాను, పార్టీ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను ఎప్పుడూ ఒకదానికే నిలబడినాను. ఈ 20 ఏళ్ళు, మీ 30 ఏళ్ళుగా కానీ, లేకపోతే 50 ఏళ్ళుగా ఒక పౌరుడిగా కానీ, ఒక అధికారిగా కానీ, నేను మౌలికమైన అంశాలు ఏనాడు నా పంథా మార్చాల. అధికార వికేంద్రీకరణ కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు, ఆర్థిక వ్యవస్థ పెరగడం కావచ్చు, ఆర్థిక క్రమశిక్షణ కావచ్చు, పొదుపుగా వనరులు వినియోగం చేయడం కావచ్చు, వ్యవసాయాన్ని బాగు చేయడం కావచ్చు, స్వేచ్ఛా వాణిజ్యం కావచ్చు, ఏనాడు నేను పంథా మార్చాల. మీరు మారుస్తున్నారు.